సరే స్వామి, దానికైతే ఇది ఒక్కటి వాడాలి స్వామి. సరేనా? మందులు ఏమొద్దు, అమ్మ నాన్న పాటించారు. సరేనా? బాగా మా ఆయన అయితే చెప్తూనే ఉంటాడు, మర్చిపోడు నాకు బాగా గుడ్డు పెట్టింది అంత బిజీలో కూడా తను అని తలుచుకుంటుంటాడు. ఇప్పుడైతే షుగర్ ఉన్నది స్వామి. నెక్స్ట్ ఏమనేది మళ్ళా వస్తారు కదా, మళ్ళీ వస్తారు కదా శ్రావణ మాసం అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు బిఎండి ఉచిత మెడికల్ క్యాంప్ చేసినటువంటి ధర్మవరం డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారు డాక్టర్ సెల్వి సలోమన్ గారికి, రాష్ట్ర నాయకులు కలవల రామ్కుమార్ గారికి, అవోపా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ బాబు గారికి, కార్యదర్శి గారికి, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు శెట్టి గారికి, పట్టణ అధ్యక్షులు చుట్టూ రమణయ్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారికి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా నమస్కారాలు. చాలా ముందు స్థాయికి తీసుకెళ్తున్నాం. ఈరోజు దాదాపు 32 లక్షల రూపాయలు మన ఆదవైశ్య పేద పిల్లలు, అంతకుముందు గుంటూరులో మెరిట్ అవార్డ్స్ ఇచ్చాము. 32 లక్షల రూపాయల పేద పిల్లలకు స్కాలర్షిప్ రూపంలో ఇస్తున్నాం. రేపు దాదాపు మన జిల్లా నుంచి, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా నుంచి 8 మందిని సెలెక్ట్ చేశాము. 20 మందిని సెలెక్ట్ చేశాము. తర్వాత రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను. అవోపా ఆరోగ్య నిధి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాంట్లో నుంచి మీట్ కావడము, తర్వాత మరి దానికి ప్రూఫ్ చేయడం అనే ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ లెవెల్లో బాగా ముందుకెళ్ళాము. నెక్స్ట్ మన ఇండియాలో కావాల్సింది హెల్త్. కాబట్టి ఈ ఆయుర్వేదం, ఎందుకంటే ఆయుర్వేదం నేను పర్సనల్గా మా మిసెస్ నాగేష్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము దాదాపు 1 ఇయర్గా. ఈ 1 ఇయర్లో మినిమం 30 to 40% చేంజెస్ వచ్చేసినాయి. అంటే ఈ ఫస్ట్లో ఈ స్టెప్స్ ఎక్కలేకపోయాం, ఈరోజు ఈజీగా ఇప్పుడు వచ్చేసినాయి. అలా దీనివల్ల మంచి ఉంది కాబట్టి ఈ మంచిని ఇంకా పెంచాలని చెప్పేసి అవోపా ఆధ్వర్యంలో ఒక ఆరోగ్య నిధిని ప్రారంభించి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అది కూడా వీలైతే అనంతపురం జిల్లాలో ఇలాంటి పెద్దలతో స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన శివ నాగేష్ గారికి నగరు చంద్రమహేష్ గారిని 2 మాటలు మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసిన సపోర్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అవోపా ఫౌండర్ కృష్ణయ్య గారి ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమంది కలవడం, మన యొక్క ధర్మవరం పట్టణంలో నాగేష్ గారు ఈ అవోపాలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఆయన యొక్క ఉనికి చాటుకుంటూ పేదలకు ఏదో అండదండలుగా తన శక్తికి మించే చేస్తూ ఉచితంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరంలో కూడా 4 పర్యాయాలు ఆయన్ను గుర్తు చేసుకోవడం ఆయన యొక్క గొప్ప మనసుకు మేము అభినందిస్తున్నాం. మేము చెప్పేదంతా ఒకటే, మనం ఏదైతే తీసుకున్నామో, ఏ వర్క్ అయితే, ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినామో ఆ కార్యక్రమాన్ని నిబద్ధతతో, సక్రమమైన క్రమశిక్షణతో మనం ముందుకు తీసుకెళ్తే ఆ కార్యక్రమం ఎంతైనా ముందుకు పోతుంది. కానీ దాన్ని నామకావస్తు చేస్తూ పోతే ఆటికాటిగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఎవరి యొక్క బాధ్యతలు వాళ్ళు స్వీకరించి ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క కార్యక్రమాలు చాలా ముందుకుంటాయి. మన అవోపా మన అనంతపురం జిల్లాలో మన వెంకటేశ్వర గారు ఇప్పుడు ప్రెసిడెంట్, ఆయన ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి ముందుకు నడిపిస్తుండడం చాలా సంతోషం. ఆయన ఇంత దూరం రావడం అనేది కూడా చాలా ఈ రోజులో ఇప్పట్లో ఇంకా కష్టమైన పరిస్థితులే. ఎందుకంటే ఆయనకున్న పని ఒత్తిడిని కూడా కాదనుకొని ఇక్కడ రావడం, ఆయన కూడా సపరేట్గా మనము కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే.
అందరికీ అన్ని విషయాలు తెలిసినట్టే కాబట్టి మనం ఇంతతో కార్యక్రమాన్ని ఈ మంత్రం పలకండి దయచేసి ఏమనుకోకుండా. ఈరోజు ధర్మవరం పట్టణంలో విజయలక్ష్మి ఆయుర్వేద క్లినిక్ నందు ఎముకల పట్టుత్వ పరీక్ష అనేది పరీక్ష చేపిస్తున్నామండి. ఈ పరీక్ష అనేది బయట చేపిస్తే 1500 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. అలాంటిది జెండు కంపెనీ వారి ఆధ్వర్యంలో అవోప వారి సహకారంతో మా క్లినిక్ నందు విజయలక్ష్మి ఆయుర్వేద క్లినిక్ నందు ఉచితంగా చేపిస్తున్నాం. ఈ ఎముక పట్టుత్వ పరీక్ష చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఏమంటే జరగబోయే ఎముక సమస్యలు మనం గుర్తించవచ్చు. ఈ కీలవాతము, నడుము నొప్పులు, మెడ నొప్పులు ఇలాంటివన్నీ అరికట్టవచ్చు. చిన్న చిన్న పిల్లలకే నొప్పులు వస్తుంటాయి, చిన్న చిన్న పిల్లలకే ఫ్రాక్చర్లు అవుతుంటాయి. ఇవన్నీ మనం కనుక్కోవాలంటే ఈ ఎముక పట్టుత్వం కనుక్కుంటే ఇవన్నీ అరికట్టచ్చు అనమాట. ఇందాక ఉదయం నుంచి కనీసం ఒక 89 మంది పేషెంట్లు చూసినాము. ఈ సంఖ్యలో 35 ఏళ్ళ ఉన్న చిన్న పిల్లవాళ్ళు కూడా ఆస్టియోపోరోసిస్ అనే తీవ్ర బాధతో బాధపడుతున్నట్లు వస్తున్నారు. కాబట్టి మనం తాగే నీళ్ళు, తినే ఫుడ్ జాగ్రత్త చేసుకుంటే ఈ ఎముకలు పటుత్వమే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎముక పటుత్వం ఉండాలి అంటే ఉదయించే సూర్యరశ్మి అంటాం. ఆ ఉదయించే సూర్యకిరణాల్లో విటమిన్ డి, కాల్షియం ఇవి ఉండడం వల్ల మన దేహం మీద ఆ కిరణాలు పడటం వల్ల పటుత్వంగా ఏర్పడతాయి. దీంతోపాటు మన ఆకుకూరలు, కూరగాయలు ఇవి బాగా తినాల్సి వస్తుందన్నమాట. దాని తర్వాతనే మందులు అనేది మూడో సంఖ్య. కాబట్టి ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి క్యాంపు మిగతా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అని ఒక మనవి. ఈ క్యాంపుకి మాకు సహకరించిన జెండు ఫార్మా వారికి, అవోప ధర్మవరం యూనిట్ వారికి నా కృతజ్ఞతలు.